టీజర్ అంతా సూపర్ ఉంది. టీజర్ వచ్చి ఒకసారి ఎంతకైనా మంచిది మార్నింగ్ ఇక్కడ చూపిస్తాం కదా మన బ్రదర్స్ అందరితో, బ్రదర్స్ అండ్ దేర్ సిస్టర్స్ అందరితో. బ్రదర్స్ అండ్ దేర్ సిస్టర్సా? సో వచ్చి కలర్స్ చూసుకుంటే అరే కలర్స్ ఇంకా బెటర్ ఉండాలి కదా, కలర్స్ ఇంకా బెటర్ ఉండాలి కదా అని మా డైరెక్టర్ 8 hours వర్క్ చేసేయండి. పొద్దున్న 3 ఇక్కడి నుంచి బయలుదేరాడు. సో ఇప్పుడు ఈ టీజర్ లాంచ్ అయిపోగానే ఈ కలర్స్ ఇప్పుడు జస్ట్ ఈ థియేటర్కి మాత్రమే, ఆల్రెడీ ఫోన్లో వచ్చింది టీజర్, ప్రపంచం ఇంటర్నెట్లో చూస్తుంది. కానీ మీ ఎక్స్పీరియన్స్ 1000% ఉండాలని చెప్పి ఎక్స్ట్రా 8-9 hours వర్క్ చేసామండి. సో ఒక టీజర్ లాంచ్లో 5 minutes తర్వాత ఫోన్లో ఉండే టీజర్ కూడా మేము ఇంత వర్క్ చేసామంటే సినిమాకి మేము ఎంత వర్క్ చేస్తామో ఆలోచించండి. కరెక్టే. కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ సినిమాలు తీసేవాళ్ళు మీరు, తీసిన ప్రతి సినిమా గన్ షాట్లో పేలే సినిమాలు తీసేవాళ్ళు మీరు కూడా 2-3 yearsకి ఒక సినిమా తీయడం అంటే అది కొంచెం ఇంకోటి క్రైమ్. ఐ థింక్ ఇంకోటి ఆనెస్ట్గా చెప్తానండి, ఇప్పుడు నేను రాసిన ఒక సినిమా బయట స్క్రిప్ట్ ఒకటి, బయట డైరెక్టర్ది ఒకటి నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు మేజర్ చేస్తున్నప్పుడు హిట్ 2 చేసినట్టు ఈసారి 2 ప్యాషన్ ప్రాజెక్ట్స్ మనమే చేద్దాం అని చెప్పి డెకాయిట్ గోడచాట్ 2 కలిపి రాద్దాం కూర్చున్నా. అది మిస్టేక్ అయింది. గోడచాట్ 2 ఎప్పుడు రావచ్చు? మరో 2 years? లేదు. ఐ ప్రామిస్ యూ బోత్ డెకాయిట్ దిస్ ఉగాది అండ్ గూఢచారి 2 మరో ఫెస్టివల్కి వచ్చేస్తుంది. మరో ఫెస్టివల్కి ఇన్ 26. శేష్ గారు హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. సార్ డెకాయిట్ అన్నారు, ఒక ప్రేమ కథ అన్నారు, ఎక్కడా కూడా ప్రేమ కనిపించలేదు టీజర్లో. అన్ని యాక్షన్ మూమెంట్స్, లవ్ అని దాచేసారా? లవ్ని వేరే కోణంలో ఏమన్నా చెప్తున్నారు? ఇట్స్ యాంగ్రీ లవ్ అండి, యాంగ్రీ లవ్. అండ్ ఇప్పటి నుంచి ఇది జస్ట్ టీజ్ మాత్రమే కాబట్టి ఇప్పటి నుంచి మీరు చూడబోయే పాటలు, థియేట్రికల్ ట్రైలర్ ఆల్రెడీ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం. మీరు చూడబోయే ఒక్కొక్క ఐటమ్, మీరు చూడబోయే ఒక్కొక్కటి ఒక్కొక్క సీడ్లో, ఒక్కొక్క విత్తనాలు ప్లాన్ చేసి అనమాట మీకు క్లూజ్ ఇస్తూ ఉంటుంది సినిమా రిలీజ్ అయ్యేదాకా. అండ్ టీజర్లో మేము కొన్ని క్లూజ్ ఇచ్చాము. ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవగానే మీరు టీజర్ని సాంగ్ని కనెక్ట్ చేసుకోగలుగుతారు. అలా స్లోగా లవ్ మీకు పెరుగుతుంది. ఇండస్ట్రీలో ఒక డిఫాల్ట్గా ఏం జరుగుతుందంటే, ఒక హీరో వచ్చాడంటే ఒక ట్యాగ్ లైన్తో వచ్చేస్తుంటాడు. ఒక హిట్ పడగానే ఒక ట్యాగ్ లైన్ యాడ్ అయిపోతుంటుంది. ఇన్ని హిట్లు ఇచ్చిన తర్వాత కూడా మీ పేరు అడవి శేష్ మాత్రమే ఎందుకుంది? ఎదురుగుండా ఒక ట్యాగ్ లైన్ ఎప్పుడు వస్తుంది? ఏమైనా ప్లాన్ చేశారా? నాకు చిన్నప్పుడే మా పేరెంట్స్ ఇచ్చిన ట్యాగ్ అడవి శేష్ అండి. సో ప్రత్యేకంగా నాకు రాదు యాక్చువల్గా, అంటే మా పిఆర్ చేత ఒక డిజైన్ చేయించి 4 కుర్రోళ్ళతో ఓకే లోగో చేద్దాం, మనకు రాదు అది. కానీ నా గోల్ ఏంటంటే 30-40 years తర్వాత కూడా వీళ్ళందరికీ మనవరాళ్ళు పుట్టిన తర్వాత కూడా వాళ్ళందరూ ఈ సినిమా చూసి వావ్ అనాలి. సో హోప్ఫుల్లీ వావ్ అనేది మన ట్యాగ్ అవ్వాలి. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ సుప్రియ గారు కొంచెం దూరంగా కూర్చున్నారు ఎందుకో. మార్చి చాలా హడావుడిగా ఉంది, పెద్ద సినిమాలన్నీ వస్తున్నాయి. రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది, పెద్ది. నాని గారు ఒక సినిమా వదులుతున్నారు, యష్ నుంచి ఒక సినిమా వస్తుంది. మార్చ్ అంతా ఫుల్ టైట్గా ఉంది. డెకాట్ని మార్చ్లో ప్లేస్ చేయడంలో రీజన్ ఏంటి? సమ్మర్ అండి, అన్ని సినిమాలు బాగా ఆడాలి. మేమైతే షోర్ షాట్. ఆల్ ది బెస్ట్ అండి. శేష్ గారు. సార్ నిశాంత్. హలో అండి, చాలా బాగుందండి టీజర్. యాజ్ యూజువల్ ఏంటంటే మీరు అంటారు కదా ఇప్పుడు ప్యాషన్ ప్రాజెక్ట్ అని చెప్పి, ప్రతి ఫ్రేమ్లోనే ఆ ప్యాషన్ కనపడుతూ ఉంటుంది మీ కంటెంట్ ఏదో వచ్చినా. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఏంటంటే ప్రతి ఫ్రేమ్, ఆల్మోస్ట్ ప్రతి డైలాగ్ హిందీలో తెలుగులో సెపరేట్గా తీశారు. బట్ ఆన్ దట్ నోట్ March 19th is a bad date for హిందీ ఏమో, ఎందుకంటే దురంధర్ 2 అనౌన్స్ చేశారు. దురంధర్ 1 Part 1 ఎంత హ్యావక్ క్రియేట్ చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. అండ్ టాక్సిక్ ఆబ్వియస్లీ
ఆ టైంకి ఏదో ఉంటుంది. అండ్ అంత ప్యాషన్ ప్రాజెక్ట్ని అక్కడ ప్లేస్ చేయడం కొంచెం ఇబ్బంది ఏమో. నేను చిన్న డేజాబు రీవైండ్ వేసుకోండి. 22-23లో మేజర్తో పాటు యష్ రాజ్ వాళ్ళ పృథ్వీరాజ్ వచ్చింది, ఇటు కమల్ సార్ విక్రమ్ వస్తుంది. సో ఇదే ప్రశ్న నన్ను అడిగారు, అదే ఆన్సర్ నేను మళ్ళీ ఇస్తాను. దేర్ మైట్ బి మెనీ బిగ్ ఫిష్ ఇన్ ద సీ, బట్ వీఆర్ ద గోల్డ్ ఫిష్. Nice. అంటే ఇందాక ట్యాగ్ ఏదో అంటున్నారు, ప్యాషన్ స్టార్ అని పెట్టుకోండి. అలా పెట్టేసుకుంటే ఈ కేక్ తినడానికి వచ్చిన కుర్రోళ్ళు ఏది పెడితే అదే అనమాట. అలా పెడితే 3 సంవత్సరాలు తీసుకుందా, 4 సంవత్సరాలు తీసుకుందా పెద్ద ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తం అక్కినేని కాంపౌండ్ అయిపోయారు. సుప్రియ గారు ప్రొడ్యూసర్, ఆవిడ ఫాదర్ వాళ్ళ బ్యానర్ రివైవ్ చేసినట్టున్నారు. అన్నపూర్ణ ప్రొడక్షన్ ప్రజెంట్స్, ఇప్పుడేమో నాగార్జున గారు సాంగ్స్ పెట్టారు. ఆల్వేస్ లవ్ నాగ్ సార్ అండి. చాలామందికి తెలీదు, నేను చిన్నప్పుడు నా ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది కనిపెట్టరు కనుగొట్టరు సాంగ్ మీద. సో ఇట్స్ అ పర్సనల్ కనెక్ట్ ఆల్సో. సో సుప్రియ గారు ఫస్ట్ టైం ఐడియా ఇవ్వగానే ఇన్స్టెంట్గా టీం అందరూ కనెక్ట్ అయిపోయి చేసాం అనమాట. సో డెఫినెట్లీ ఆయన గూఢచారి ఉన్నప్పుడు ఇచ్చిన సపోర్ట్కి ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెటెడ్. ఎందుకంటే స్టూడియోలో ఎక్కడ పడితే అక్కడ షూట్ చేయనిచ్చారు, ₹1 ఛార్జ్ చేయలేదు. అండ్ ఇట్ వాజ్ ఆల్ ఒక ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్ మా ఇద్దరిని సపోర్ట్ చేయడానికి. సో ఎస్, ఆల్వేస్. సుప్రియ గారు ఒక క్వశ్చన్, మీరు అక్కడికి వెళ్తే బాగుంటుందండి. మీరు అంటే ఈ సినిమా ఎంత స్పెషల్ మీకు అనేది తెలియదు, బికాజ్ యు ఆర్ రివైవింగ్ యువర్ ఫాదర్స్ బ్యానర్ ఎస్ఎస్ క్రియేషన్స్. ఐఎమ్ వెరీ అంటేనండి, నాకు అన్నపూర్ణ గుడి కన్నా అంటే అది కూడా చిన్న వర్డే. నేను అక్కడ పెరిగాను. నాకు ప్రొడక్షన్ అంటే ఏది తెలిసినా అక్కడి నుంచే. అలానే నాన్నగారు ఆయన ఫస్ట్ టైం సినిమా తీసినప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక చిన్న సెట్ వేసుకుని ఒక చిన్న సినిమా ముచ్చటగా ముగ్గురని తీశారండి. అదే ఆయన ఫస్ట్ ఫిల్మ్. దాని తర్వాత నాన్నగారు గాయం, శివ, ఇద్దరిద్దరే, రాముడు వచ్చాడు, తాతగారితో కలెక్టర్ గారు అబ్బాయి, చాలా సినిమాలు చేశారండి. దెన్ హీ రిటైర్డ్. అండ్ ఆ ఎస్ఎస్ క్రియేషన్స్ అనేది నేను క్యాషియర్గా ఫస్ట్ టైం 16 ఏళ్ళప్పుడు నేను పనిచేశానండి. ఐ వాజ్ ద క్యాషియర్ ఫర్ ఐ థింక్ గాయం. సో I wanted to bring that back. I wanted to make a film with the blessings of Annapurna Studios in my father's banner. సో వై ఫర్ దిస్ ఫిల్మ్ అంటే కదండి, అంటే ఈ టైంలోనే ఎందుకు రివైవ్ చేయాలనిపించింది? ఎప్పటి నుంచో ఉండిందండి. ఐ జస్ట్ డెంట్ గెట్ ద రైట్ స్టోరీ దట్ ఐ వాంటెడ్ టు ప్రొడ్యూస్ మై సెల్ఫ్. ఆల్ ది బెస్ట్. Anurag garu, hi. So, you have been very vocal and supporting Telugu cinema forever.